నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ఒంగోలు పార్లమెంటుతో పాటు 8 నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడంచెల విధానంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణ ఇతర అధికారులతో కలిసి రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న భద్రతా చర్యలను పరిశీలించేందుకు రెక్కే నిర్వహించారు. భద్రత పటిష్టంగా నిర్వహించేందుకు సెక్యూరిటీ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు మూడంచెల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సివిల్ పోలీసులతో పాటు స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులు, సిఐఎఫ్ పోలీసు బలగాలు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా విద్యుత్ సరఫరా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 షిఫ్టులలో వీటిని పరిశీలనకు గెజెటెడ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వీక్షించేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ హాలు పనుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఎక్కడ సెక్యూరిటీలో గ్యాప్ లేకుండా చూస్తున్నామన్నారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి అనుమతించిన వారికే ప్రమేశం ఉంటుందన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ శ్రీలత, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గాల ఆర్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈ 8 సెగ్మెంట్స్ ఉంటున్న ఆల్ సెన్సిటివ్ మెటీరియల్స్, ఈవీఎంస్ నుండి స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్స్ అన్నీ కూడా పెట్టి ఉన్న ఈ రైస్ కాలేజ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ ఇదన్నీ కూడా నేను, ఎస్పీ గారు అండ్ వాళ్ళ అధికారులు ప్లస్ సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళందరితో కలిపి ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందని కంప్లీట్గా ఒక రెక్కి చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనం డిప్లాయ్ చేసిన ఫోర్సెస్ సరిగా ఉంటుందా లేదా అని కూడా ఈ గ్యాప్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది ఒక సెక్లూడెడ్ ప్రమిసెస్ వలన ఈ ప్రమిసెస్కు ఉన్న సెక్యూరిటీ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము 3 డిఫరెంట్ లేయర్స్గా ఉండాలి. అవుటర్ లేయర్ ఎంట్రన్స్ నుండి ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ స్టేట్ సివిల్ పోలీస్ చూసుకుంటారు. సెకండ్ ఇంటర్మీడియట్గా సెకండ్ గేట్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ గేట్ నుండి ఈ థర్డ్ బిల్డింగ్ రావాలకు మధ్యలో ఉంటున్న ఈ బఫర్ స్పేస్ అన్నీ కూడా స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు ఇది కార్డన్ చేస్తారు. అండ్ ఇన్నర్ పెరిమీటర్ ఈ ప్లేస్ నుండి బయటగా లోపల ఉంటున్న అన్ని ఏరియాస్ అన్నీ కూడా కంప్లీట్గా సిఏపిఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. సో అక్కడ ఉన్న అసిస్టెంట్ కమాండెంట్స్ అండ్ ఇక్కడ ఉంటున్న డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీస్ వాళ్ళందరికీ కూడా కలిపి కంబైన్డ్గా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది హౌ టు డూ ది సెక్యూరిటీ. ఇది ఓవరాల్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్స్. ఇది కాకుండా అడిషనల్ సెక్యూరిటీలో మనకి సీసీటీవీ కెమెరాస్, సో ఈ 3 లేయర్లో కూడా చూడడానికి సీసీటీవీ కెమెరాసు, నైట్లో ఈ సీసీటీవీ కెమెరాస్ పనిచేయడానికి కావాల్సిన పవర్ బ్యాకప్ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎస్పెషల్లీ ఫర్ ద కెమెరాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సమ్ స్కెలిటల్ లైటింగ్ సిస్టమ్స్, ఈవెన్ పవర్ ఫెయిలియర్ అయినా కూడా బ్యాకప్లో స్కెలిటల్ పవర్ సిస్టమ్స్ పవర్ సప్లై బ్యాక్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ఇన్నర్ పెరిమీటర్లో కూడా రావడానికి ఏర్పాటు చేశాము. ఎనీ 5 minutes ఇస్ ద రెస్పాన్స్ టైమ్ టు స్టార్ట్ ద జెన్సెట్. ఈ జెన్సెట్స్ కూడా ఎక్స్ట్రా లోడ్ కెపాసిటీ ఉన్న జెన్సెట్స్ ఇక్కడ జనరేటర్ సెట్ పెట్టడం జరుగుతుంది. దానికి ఉన్న ఆపరేటర్ కూడా 3 షిఫ్ట్లో ఇక్కడ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. దీంట్లో గజెటెడ్ ఆఫీసర్స్ 2 ప్రతి షిఫ్ట్లో 8 గంటల షిఫ్ట్లో 3 షిఫ్ట్గా మొత్తం 6 గజెటెడ్ ఆఫీసర్స్ ప్రతిరోజు రావడం జరుగుతుంది. పోలీస్ సైడ్లో ఒక సిఐ, ఒక ఎస్ఐ ప్రతి షిఫ్ట్కి వీళ్ళిద్దరు ఉంటారు. 3 షిఫ్ట్లో వాళ్ళు కూడా ఇస్తారు. దాంతోపాటు ఆల్ పొలిటికల్ పార్టీస్కు ఆర్ఓస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ విషయాలు వ్యూ చేయడానికి వాళ్ళు వాళ్ళకుంటున్న రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పంపడానికి వీలు ఉంటుందని వాళ్ళందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ ఏజెంట్స్ ఆర్ దర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎప్పుడప్పుడు ఇక్కడ రావాలంటే
దే కెన్ గెట్ ద ఫస్ట్ 2 లేయర్ సెక్యూరిటీ క్లియర్ చేసుకొని ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి లోపల వచ్చేసి వాళ్ళు చూసుకోవచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ లాగ్ బుక్స్ ఉంటుంది, లాగింగ్ చేయాలి. వాళ్ళకి కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాలేజ్ మేనేజ్మెంట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 1 వీక్లో ఈ కౌంటింగ్ హాల్స్కి ఉన్న పార్టిషన్స్ ఇదన్నీ కూడా పని జరుగుతున్న వలన జాగ్రత్తగా ఒక గజెట్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ప్లస్ 1 ఎస్ఐ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వాళ్ళిద్దరు కూడా పైలటింగ్ చేసుకొని ఇక్కడ లోపల జరుగుతున్న వర్క్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా లూప్ హోల్స్ కాకుండా ఎక్కడ కూడా సెక్యూరిటీ గ్యాప్ కాకుండా కంప్లీట్ ఏరియాస్ మనం చూడడం జరుగుతుంది. అండ్ వితౌట్ పొలిటికల్ పార్టీస్ నో స్ట్రాంగ్ రూమ్ క్యాన్ బీ ఓపెన్డ్ వితౌట్ ఇంటిమేషన్ టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, నో యాక్సెస్ ఇన్సైడ్ ద పెరిమీటర్. నమస్కారం అండి. ఈరోజు రైజ్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్కి సెక్యూరిటీ ఇవాల్యుయేషన్ చేయడం జరిగింది. అందులో మేము 3 కార్డన్లో సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది. సో ఇన్నర్ మోస్ట్ కార్డన్లో మన దగ్గర సిఏపిఎఫ్లో సిఆర్పిఎఫ్ నుంచి ఫోర్స్ వచ్చాయి. దాని తర్వాత తమిళనాడు స్పెషల్ పోలీస్ కూడా వచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ గార్డ్స్ మధ్యలో ఉన్న కార్డన్స్లో ఉంటారు. బయట ఉన్న మూవింగ్ పార్టీస్తో పాటు అన్ని గేట్స్ మ్యాన్ చేయడానికి ప్రకాశం పోలీస్ నుంచి సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు చెప్పేటట్లు ఆథరైజ్డ్ డిఓ అథారిటీ ఇచ్చిన పాస్ల ప్రకారంగా లోపల పంపడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేస్లు కూడా సెపరేట్ కేటాయించడం జరిగింది. దాంతోపాటు మేము అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లతో పాటు కంటిన్యూస్ పవర్ సప్లై, కంటిన్యూస్ సీసీటీవీ మానిటరింగ్, అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ టెండర్ ఇది కూడా చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం వెల్లువెరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. పోలింగ్ రోజున ఉదయం 6 గంటల నుండే బారులు తీరి 3-4 గంటల పాటు క్యూలలో నిలబడి మరీ ఈసారి పట్టణ ప్రాంత ప్రజలు ఓట్లు వేశారు. ప్రకాశం జిల్లాలో నలుమూలల స్ఫూర్తి ఫరిడి వెళ్ళింది. ప్రజాస్వామ్యంలో తామే నిర్ణేతలమని చాటి చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిల్చొని ఓటును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. కొన్ని చోట్ల రాత్రి పొద్దుపోయే వరకు ఓపికగా వేచి ఉండి తమ హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా చైతన్యాన్ని చాటారు. రాష్ట్రంలోనే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ 90.91% నమోదైంది. ఆ నియోజకవర్గంలో మొత్తం 2,26,370 మంది ఓటర్లు ఉండగా 2,05,792 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 16,07,832 మందికి గాను 13,99,707 మంది ఓటు వేశారు. పార్లమెంటు పరిధిలో 87.06% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనూ ఒంగోలు పార్లమెంటులోనే అత్యధిక శాతం నమోదైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09% నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగినట్లు భావిస్తున్నారు. జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో పనిచేసే ఏఎన్ఎంల పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎంఎండ్హెచ్ఓ సురేష్ కుమార్ హెచ్చరించారు. సూపర్వైజర్లు వారి పనితీరు పర్యవేక్షిస్తూ ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒంగోలు నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు, సూపర్వైజర్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తన ఛాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరు జిల్లా పెర్ఫార్మెన్స్పై పడుతున్నందున మీ పనితీరు మార్చుకోవాలని సురేష్ కుమార్ హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మాధవీలత, డిపిఎంఓ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. సో అందరినీ కరెక్ట్గా రివ్యూ చేసి అర్బన్ హెల్త్ సెంటర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ పెంచి వాళ్ళని పర్యవేక్షించి వర్క్ చేయించేటట్లు, అట్లాగే హెచ్వీల్ని వర్క్ చేయించడానికి మేము ప్రోగ్రామ్ ఆఫీసర్స్ను కృషి చేసి అర్బన్ హెల్త్ సెంటర్స్ చక్కగా పనిచేసేటట్టు చేసి, ప్రభుత్వ లక్ష్యం ఏంటి, అర్బన్ హెల్త్ సెంటర్స్ పట్టణ కేంద్రంలో ఉన్న అందరికీ అన్ని సేవలు అందించాలి. గర్భవతులకు కానీ, పిల్లలకు కానీ, మామూలు వైద్యం కానీ అన్నీ అందించాలి. ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇక మీద వీటన్నిటి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసి జిల్లాను కూడా కొద్దిగా మంచి స్థానంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నగర పరిధిలోని త్రోవగుంట వద్ద మహేంద్రా షోరూంలో మహేంద్రా XUV3 XO నూతన వాహనాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల ఆవిష్కరించారు. ముందుగా అతిథిగా హాజరైన ఆర్ సుశీలను మహేంద్రా షోరూం నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు.
మార్కెట్లోకి నూతన హంగులతో మహేంద్ర XUV 3XO కారు రావడం శుభపరిణామమని అన్నారు. ఈ సందర్భంగా CEO కె యశ్వంత్ మాట్లాడుతూ మంచి ఫిట్నెస్ సౌకర్యాలతో రూపుదిద్దుకున్న XUV 3XO కారు అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం ఉందని అన్నారు. అనుకూలమైన ధరలకు కారు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కె మణిచంద్ర, సేల్స్ మేనేజర్ పి శేషుబాబు, బి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేంద్ర షోరూంలో ఈరోజు కొత్త వెహికల్ లాంచింగ్ జరగడం జరిగింది. వెహికల్ XUV 3XO వెహికల్ మోడల్ లోపలంతా బాడీ అంతా కూడా చాలా బాగుంది. వెహికల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. వెహికల్ కలర్ ప్రజెంట్ బ్లూ కలర్ ఉంది. సో నైస్ కలర్, చక్కగా ఉంది. ఈ మహేంద్రాలో ఈ XUVలో వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్తో ఉన్నవి. సో సేఫ్టీ రేటింగ్స్ ఉన్నాయి, ప్లస్ ప్రైస్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అందరూ కూడా సౌకర్యంగా ఉండటకు వెహికల్ చాలా కంఫర్ట్గా ఉంది. సో మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అనగా May 15th మేము మహేంద్ర XUV 3XO అని గ్రాండ్గా లాంచ్ చేస్తున్నాము. ఈరోజు ఉదయమే 10 గంటలకి బుకింగ్స్ స్టార్ట్ అయి ఉన్నాయి. స్టార్ట్ అయిన జస్ట్ 60 minutesలోనే పాన్ ఇండియా లెవెల్లో 50,000 బుకింగ్స్ వచ్చున్నాయి. సో ఆ లెవెల్ ఆఫ్ వెహికల్లో ఉంది అనమాట. సో ఈ వెహికల్ స్టార్టింగ్ ఫ్రమ్ 7.49 నుంచి అవైలబిలిటీ ఉంటుంది. ద సేఫియెస్ట్ వెహికల్. అపార్ట్ ఫ్రమ్ ద సేఫ్టీ, టెక్నాలజీ కూడా వెహికల్లో చాలా బాగుంది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ స్కై రూఫ్ కానీ, అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ కానీ, సో ఎన్నో రకాల ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. టెస్టెడ్ వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ని డ్రైవ్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకొని వెహికల్ బులెటిన్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. డెంగీ వ్యాధి పట్ల ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కలిగించాలని జిల్లా అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం నినాదం సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారిద్దాం. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. సమర్థవంతమైన సమాజం భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారించగలమన్నారు. అన్ని గ్రామాలలోని మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి ఫ్రైడే డ్రైడేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. దర్శి పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు అధికంగా నమోదైనందున కారణాలను కనుగొని నివారణ చర్యలను చేపట్టాలన్నారు. పంచాయతీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేయాలన్నారు. హెక్టార్ కంట్రోల్ యాప్ పెండింగ్లో లేకుండా చూడాలని DMHO మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అన్ని శాఖలు కలిసి పనిచేయాలన్నారు. సమావేశంలో DMHO సురేష్ కుమార్, RWS SE మర్దనాలి, ఇన్ఛార్జ్ డిపో ఉషారాణి, DRDA PD వసుంధర, ICDS PD మాధురి, సాంఘిక సంక్షేమ శాఖ DD లక్ష్మీనాయక్, BC సంక్షేమ శాఖ వెల్ఫేర్ అంజల, ఫిషరస్ JD చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓకే, సో పంచాయత్ సెక్రటరీస్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వీ నీడ్ టు డూ దిస్ అగైన్ ఈ ఫ్రైడే డ్రై డేస్ ప్లస్ వెక్టర్ కంట్రోల్ మెషర్స్ త్రూ SHGs, MEPMA, DRDA అండ్ అవర్ పంచాయత్ అందరితో కలుపుకొని ఇది చేయాలి అర్జెంటుగా. ఓకే, సో COZP కింద సార్ URDPO కదా సార్, మీ COZP ఎంపీడీఓస్ అందరికీ మనం చేయాలి. ప్లస్ వాటర్ శాంపిల్స్ తీసుకుంటున్నాం కదా అన్ని చోట్ల. మనకి అక్కడ బెత్త వాటర్ ట్యాంక్స్లో బ్రీడింగ్ ఉండదు. ఒకటి మనం డ్రైవ్ లాగా పెట్టేసి అన్ని క్లీన్ చేస్తాం, మరొకసారి క్లీన్ చేస్తాం. లాస్ట్ టైం ఐ థింక్ మార్చ్లో చేసాం. మరొకసారి ఒక డ్రైవ్ పెడతామమ్మా, క్లీనింగ్ ఆఫ్ ఆల్ ద ట్యాంక్స్, సమ్స్ అండ్ ట్యాంక్స్ రెండు క్లియర్ చేస్తాము. మనకి ఈసారి ఎన్యూమరేట్ నంబర్స్ జిల్లాలో
మండల్ వారీగా, విలేజ్ వారీగా ఎన్ని ట్యాంక్స్, ఎన్ని సమ్స్ ఉన్నాయని నాకు నంబర్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ టైం నుంచి అది టార్గెట్గా పెట్టుకొని ఎన్ని చేసాం చేయలేదు చూసుకోండి. అదర్వైజ్ అన్నీ చేస్తున్నామంటున్నాము, ఎన్ని జరిగింది ఎగ్జాక్ట్గా నెంబర్ రావట్లా. ఈ ఎంపీటీఓస్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టించేయండి, పెట్టేసి లెట్ స్టార్ట్ ఇట్. ఈ యాంటీ లెవెల్ ఆపరేషన్స్ కావాల్సిన ఐటమ్స్ మీకు ఏంటి, ఈ స్ప్రేలు, కెరసిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉందా మెటీరియల్స్ అని కూడా. పేరుకే నగరపాలక సంస్థ అయినా మౌలిక వసతుల కల్పనలో చూస్తే చిన్న చిన్న పట్టణాలు నయమనిపిస్తున్నాయి. ఒంగోలు నగర వాసులను భారీ వర్షం ఊరటనిచ్చింది. 2 నెలల పాటు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరైన నగర ప్రజలకు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం సేద తీరారు. ఒక మాదిరి వర్షం పడితేనే ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. పాదచారులు సైతం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు నగరంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిలిచిపోయాయి. కర్నూలు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్, సిఎంఆర్ షాపింగ్ మాల్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో మోకాటి లోతులో రోడ్లపై నీరు ప్రవహించింది. ట్రంక్ రోడ్, మార్కెట్ సెంటర్, గాంధీ రోడ్ ప్రాంతాల్లో వర్షపు నీటితో కాలువలు పొంగి పొర్లుతున్నాయి. బాపూజీ కాంప్లెక్స్ పక్కన ఎదుట ఉన్న దుకాణాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. పాదచారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా రంగారాయణ చెరువు నుండి 108 కలశాలతో ఆర్యవైశ్య మహిళలు అభిషేక జలాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చారు. డాక్టర్ చావల ప్రకాష్ వాసవి పతాకను ఆవిష్కరించారు. తదుపరి శోభాయాత్రగా తీసుకొచ్చిన అభిషేక జలంతో అమ్మవారికి అభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూర్యప్రకాశరావు తెలిపారు. ఇటీవల 10వ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో 11వ తరగతిలో ఖాళీలు ఏర్పడితే అవకాశాలు ఉన్నందున కేంద్రీయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా తమ విద్యాలయ విద్యార్థులతో 11వ తరగతి సీట్లు భర్తీ చేస్తామని, సీట్లు మిగిలితే బయట విద్యార్థులతో భర్తీ చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్ సూర్యప్రకాశరావు వెల్లడించారు. నా పేరు సూర్యప్రకాశరావు అండి. పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఒంగోలు ప్రిన్సిపాల్ని. ఈ సంవత్సరం క్లాస్ 11th అడ్మిషన్స్ మొదలైనవి. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో కేవీ పిల్లలైనా బయట పిల్లలైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సీట్లు అయితే మీ కేవీ పిల్లలకైతే వచ్చేసి 40 దాకా ఉన్నాయండి. అట్లా కాకుండా మా స్ట్రెంగ్త్ 40 దాటుగా ఉన్నట్టయితే కేవీ పిల్లల ద్వారా బయట పిల్లలు కూడా అవకాశాలు ఉంటాయండి. వాళ్ళకు అయితే 32, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్ ప్రకారం ఏంటంటే క్లాస్ స్ట్రెంగ్త్ 32 దాటకూడదని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అందువల్ల బయట పిల్లలు ఒకవేళ మా పిల్లలతో ఫిల్ కాకపోతే అప్పుడు బయట పిల్లల్ని కూడా తీసుకోవడం జరుగుతుందండి. అందులో సైన్స్ స్ట్రీమ్ ఒకటే మనం ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాము. అది హ్యూమనిటీస్కి సంబంధించి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు. అది వస్తే మిగతా ఇన్ఫర్మేషన్ మేము తర్వాత నోటిఫై చేస్తాము. ప్రస్తుతానికైతే సైన్స్ స్ట్రీమ్కి మాత్రం మేము అడ్మిషన్స్ మొదలుపెట్టాం. అప్లికేషన్ ఫామ్స్ ఆఫ్లైన్లో ఉంటాయండి. వచ్చి స్కూల్కి వచ్చేసి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్ షీటు దాంతో అటాచ్ చేసి వాళ్ళు స్కూల్లో సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. అట్లనే డేట్స్ వచ్చేసి ఈ 14వ తారీఖు నుంచి 25 లోపు అప్లై చేసుకోవాలండి. 27వ తారీఖు మనం లిస్టు నోటిఫై చేస్తాము. తర్వాత అడ్మిషన్స్ అనేటువంటిది మనం ప్రాసెస్ మొదలు పెడతామండి. 10వ తారీఖు జూన్ 10వ తారీఖు లోపు అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. ఎవరైతే ఎలిజిబుల్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి స్కూల్కి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళు ఈ యొక్క క్లాస్ 11th అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఒక మారుమూల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు అనతి కాలంలోనే నూతన పాఠ్య పుస్తకాల రచనలో భాగస్వామి అయ్యారు. వర్క్ బుక్స్, టీచర్ హ్యాండ్ బుక్స్లో కూడా పాలుపంచుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న CBSE ఫిజికల్ సైన్స్ అనువాదంలో కూడా పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుండి ఐ పెర్ఫార్మెన్స్ విభాగంలో ఆ ఉపాధ్యాయురాలి పేరును జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించింది. పాఠ్య పుస్తకాల రచనలో, పాఠ్యాంశాల బోధనలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఆ ఉపాధ్యాయురాలిపై ప్రత్యేక కథనం. ఇది ఫ్రూట్స్ ఈ మ్యాగజైన్ అని పిల్లల పత్రిక అండి. దీన్ని నాతో పాటు ఒక 40 మంది టీచర్లను కలిసి ఈ పత్రికను రన్ చేస్తున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే మేము నెలవారీగా ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ పిల్లలతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళ వీడియోస్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ మీద నొక్కినప్పుడు ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. పిల్లలు చేసిన యాక్టివిటీస్ అని ఇలా ఏ టీచర్ వాళ్ళ క్లాస్కి సంబంధించిన వీడియోస్ తీసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు టెక్స్ట్ ఇలా ప్రింట్ చేసి మేము పిక్చర్కి వీడియోని లింకప్ చేస్తాం అన్నమాట. హైపర్ లింక్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ బుక్స్ అలాగే మేము ఫ్రూట్స్ బ్లాగ్ అని ఒక బ్లాగ్ రన్ చేస్తున్నాము. ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా ఆ బ్లాగ్లో. ఆమె పేరు సుధారాణి. ప్రస్తుతం తర్లుపాడు మండలం ఫతేపురం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. 2010 నవంబర్ 6న ఉపాధ్యాయ రంగంలో అడుగుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాల బోధనకు సంబంధించిన శిక్షణలో సుధారాణిని ఎంపిక చేశారు. నా పేరు కె సుధారాణి. నేను తర్లుపాడు మండలం MPPS ఫతేపురంలో SGTగా పనిచేస్తున్నాను. నేను 2010 నవంబర్ 6లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. ఇప్పటికీ 13 సంవత్సరాల అనుభవంతో నేను టీచర్గా కొనసాగుతూ ఉన్నాను. నేను 2018లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి టీచర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన టీచర్స్ అందరితోటి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడున్న మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ నుంచి పిల్లలకి అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది అప్పుడే టీచర్లలో కొద్దిగా అవగాహన కలుగుతున్న సమయం అన్నమాట. అలాంటి టైంలో మేము ఆ ఇంగ్లీష్ లెసన్స్ని పిల్లలకి నచ్చే విధంగా ఎలాగ యాక్టివిటీస్ తోటి తీసుకెళ్ళాలని టీచర్స్తో చర్చించి పిల్లల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ గాలా ఫెస్ట్ అనేది
2019 ఫిబ్రవరి 8వ తారీఖు డివిజన్ లెవెల్లో చేశాము. ఈ ప్రోగ్రాంలో వచ్చిన స్పందన ద్వారా ఎస్సీఆర్టీ వాళ్ళు నన్ను అప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్ అని, అంటే కొత్తగా జాయిన్ అయ్యే టీచర్స్ కోసం ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట, దానికి నన్ను ఎస్సీఆర్టీకి ఆహ్వానించారు. అక్కడ ఆ మాడ్యూల్ రాస్తున్నప్పుడు వాళ్ళు మా అనుభవాల్ని షేర్ చేసుకోమన్నప్పుడు మేము చెప్పిన వాటి ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను 2019లో జరిగే నూతన పాఠ్యపుస్తకాల రచనకు ఇంగ్లీష్ సబ్జెక్టుకి నన్ను ఎస్సీఆర్టీ వారు ఆహ్వానించారు. 1, 2, 3 తరగతులకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ రైటింగ్, అలాగే వర్క్ బుక్స్లో టీచర్ హ్యాండ్ బుక్స్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత మనకి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫౌండేషన్ లెర్నింగ్ మీద కూడా, అంటే అంగన్వాడీ స్కూల్స్కి కూడా పుస్తకాలు రాయించాలని ప్రారంభించారనమాట. దానికి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా మేమందరం ఆన్లైన్లో, అలాగే అవసరమైనప్పుడు ఎస్సీఆర్టీకి వెళ్ళి అక్కడ మా సేవలు అందించి ఆ పుస్తకాల రచనలో కూడా మేము పాల్గొన్నాం. నా మొదటి బుక్ బ్లాజమ్స్ 1 అండి. నేను ఎక్కువగా చిన్నపిల్లల దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఆ టైంలో కనుక బేస్ కరెక్ట్గా పడితే వాళ్ళకి ఒక టీచర్ చెప్పినా చెప్పగలిగిపోయినా సెల్ఫ్ లెర్నింగ్ అనేది అలవాటు అవుతుంది. 1, 2, 3 తరగతులు అనేవి పిల్లల ఎడ్యుకేషన్ పీరియడ్లో చాలా క్రూషియల్ రోల్ అన్నమాట. అందుకే ఎన్ఈపి వారు కూడా మనకి ఎఫ్ఎల్ఎన్ అని 3 నుంచి 8 సంవత్సరాల విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చి చాలా నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నిష్టా 3.0, 1.0, అలాగే 4.0 ఈ 3 వెర్షన్స్కి కూడా నేను టీచర్స్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నిష్టా మాడ్యూల్స్ ట్రాన్స్లేషన్లో కూడా నేను పాల్గొన్నాను. మార్కాపురం డివిజన్ పరిధిలోని 10 మండలాల ఉపాధ్యాయులతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు బోధించే విషయమై సుధారాణి చేసిన సూచనలు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం బోధనలో సుధారాణి పాటించిన విధానం అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆకట్టుకున్నాయి. సుధారాణి పెర్ఫార్మెన్స్ గుర్తించిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్కు ఎంపిక చేసింది. నాకు బాగా అప్రిషియేషన్ వచ్చింది. 1st క్లాస్ 3rd క్లాస్ బుక్స్కి, వర్క్ బుక్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. ఎందుకంటే మేము ఇవి ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్సే చెప్తూ ఉంటారు. అంటే ఒక టీచర్ 2-3 తరగతులకి చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఈ వర్క్ బుక్స్ ఏంటంటే టీచర్ ఒకసారి ఇది ఇలా చెయ్యండి అనగానే పిల్లలు దాన్ని ఓన్గా చేసుకోగలిగే విధంగా సరళంగా రూపొందించడం జరిగిందనమాట. ఒక్కొక్క దానికి కూడా రీఇన్ఫోర్స్మెంట్, అంటే నేర్చుకున్న దాన్ని పదే రిపిటేషన్ యాక్టివిటీస్ ద్వారా దాన్ని రీఇన్ఫోర్స్ చేయడంతో పిల్లల జ్ఞాపక శక్తి కానీ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ కానీ ఈ బుక్స్ ద్వారా పెరిగాయని మాకు టీచర్స్ నుంచి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 1st, 2nd, 3rd క్లాస్, అలాగే ప్రీ ప్రైమరీ, 8th క్లాస్ కూడా నేను సిబిఎస్ఈ ట్రాన్స్లేషన్ వర్క్లో 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి వర్క్ చేస్తున్నాను. అలాగే వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులుగా కొత్తగా ఎంపికైన వారికి మాడ్యూల్ రాసే సమయంలో తమ అనుభవాలను షేర్ చేసిన విధానం సుధారానికి ఎంతగానో దోహదపడింది. 1, 3వ తరగతులకు సంబంధించిన వర్క్ బుక్స్ విషయంలో సుధారాణి అనేక ప్రశంసలు అందుకున్నారు. ఆ తరగతుల పిల్లల్లో ఒత్తిడి తగ్గి లెర్నింగ్ సామర్థ్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉన్నాయి. నాటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చలవీరభద్రుడు అప్పటి అకాడమిక్ క్యాలెండర్లో ఒక చిన్న బాక్స్ ఐటెం కింద తన ఫోటో వివరాలు ప్రస్తావించి అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని సుధారాణి చెప్పారు. అంతేకాకుండా తాను రూపకల్పన చేసిన లిటిల్ టీచర్స్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సుధారాణి గుర్తు చేశారు. ప్రస్తుతం ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో మనల్ని గుర్తించి మన సేవల్ని గుర్తించి ఇలాగా ఒక పై అధికారి అభినందించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయాలన్నమాట. వాళ్ళకున్న సమయంలో మాలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేయడము, అలాగే ఆఫీస్కి పిలిచి మమ్మల్ని మాట్లాడి మేము చేసే వర్క్స్ అన్నీ వివరంగా తెలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. కోవిడ్ టైంలో మేము అంటే మొబైల్ ఫోన్ ఉన్న టీచర్స్కేమో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము.
మొబైల్ ఫోన్స్ లేని వాళ్ళకి లిటిల్ టీచర్స్ అని మెటీరియల్ సప్లై చేస్తూ నేను 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవి వీరభద్రుడి గారికి SCRT స్టాఫ్ ద్వారా తెలిసి దాన్ని అప్రిషియేట్ చేస్తూ మా కోసం అకాడమిక్ క్యాలెండర్లో చిన్న బాక్స్ ఐటమ్ లాగా ఆయన ప్రశంసలు దానిలో ప్రింట్ చేయడం కూడా జరిగింది. అలాగే లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ని స్టేట్ అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయమని ఆయన సర్క్యులర్ కూడా దాన్ని మోడల్గా తీసుకొని ఆ సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది ఆ లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్. తన దృష్టి PhD చేయడంపై ఉందని, అది పూర్తయిన వెంటనే ప్రత్యేక బోధనలో పాఠ్యాంశాలపై రూపకల్పన చేయనున్నట్లు సుధారాణి చెప్పారు. పిల్లలు తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినడం పాత పద్ధతిని, ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకుంటేనే వారికి ఎక్కువ కాలం గుర్తుంటాయని ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో వినూత్న ఆలోచనలకు, శాస్త్రీయ పరిశోధనలకు జిల్లా విద్యాశాఖ అధికారులు తనకు అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో ఉందని సుధారాణి చెప్పారు. ప్రస్తుతం PhD చేయడానికి సిద్ధమవుతున్నానండి. అలాగే నేను పిల్లలకి ఇంకా అంటే మామూలుగా క్లాస్లో కూర్చొని వినడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు పిల్లలు ఆడతా పాడతా నేర్చుకుంటేనే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఆ చదువు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎక్కువ గేమ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇలాంటివి నా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 2 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆవర్తనం 1 పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి వర్షాలు కూడా త్వరగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతిసారి జూన్ 1వ తేదీ వచ్చే ఋతుపవనాలు ఈసారి 10 రోజులు ముందుగా రానున్నాయి. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. BMW కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అద్దంకి మండలం చెనకొత్తపల్లి డొంక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అతివేగంగా ముందుకు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో లారీని కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఒక వృద్ధురాలు, ఆమె మనవడు, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. వారికి స్వల్ప గాయాలు కావడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారు వేరే కారులో గమ్యస్థానానికి వెళ్ళిపోయారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సమయం ఎప్పుడూ ఒకచోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.